ఈరోజు ఈ ఉప ఎన్నిక టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ అంటే మధ్యలో రాయలసీమ పరిరక్షణ సమితి పోటీ చేస్తానని చెప్తున్నాడు. ఫైట్ బిట్వీన్ టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ అనే విధంగా జరుగుతుంది. కానీ ప్రజల్లో మాత్రం ఇది భూమా ఫ్యామిలీకే చూస్తుంది. ఇంకోటి ఏమంటే మీరు భూమా ఫ్యామిలీ నుంచి అందరూ కూడా భూమా అఖిలప్రియ గారి సోదరైన ఐ థింక్ భూమా మౌనిక ఆవిడ బరిలో ఉంటుంది అనుకున్నారు. కానీ రాలేదు. ఎందుకంటే ప్రజల్లో ఒక్కటే థింకింగ్, భూమా ఫ్యామిలీ అంటే భూమా నాగిరెడ్డి గారు, భూమా శోభమ్మ గారు. ఎందుకంటే రాజకీయాల్లో ప్రజలతో వాళ్ళు అంతా మమేకమైపోయారనమాట. అంటే మీ పెద్దనాన్న వీరశేఖర రెడ్డి గారు కొంతకాలం మాత్రమే ఉన్నారు. అంటే వీళ్ళు సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉండడము, ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండడంతో వీళ్ళే తర్వాత అఖిలప్రియ గారు, ఇక్కడ మౌనిక గారు ఇలా వచ్చింది. అయితే భూమా వారసురాలిగా మౌనిక గారినే బరిలోకి దింపి ఉండింటే ఈ ఉప ఎన్నికలో మీకు మరింత బలం వచ్చేది అనేది ఒక భావన ఉంది. ఎందుకు అలా చేయలేకపోయారు? ఒకటండి, భూమా నాగిరెడ్డి గారి గురించి, భూమా కుటుంబం గురించి తెలిసిన వాళ్ళు అందరికీ బాగా తెలిసిన విషయము, భూమా అంటేనే ఉమ్మడి కుటుంబం. ఈరోజు బ్రదర్స్ అందరు కూడా చనిపోవడంతో భూమా నాగిరెడ్డి గారు ఆ గతంలో పిల్లలందరినీ తీసుకునే బాధ్యత నాది, ఆస్తులు కావాలంటే మీరు పంచుకోండి, పిల్లలు నాకు అప్పచెప్పండి. అప్పుడు మా దగ్గర ఒక పైసా కూడా లేదు, ఏ బిజినెస్ లేవు, ఎటువంటి ఇది లేదు. మన పెద్దనాన్నలందరూ చనిపోయిన తర్వాత అప్పులు ఎక్కువ ఉన్నాయి. అయినా కూడా ఆ టైంలో మీరు కావాలంటే ఉన్న ఆస్తులని మీరు తీసేసుకోండి, అప్పులు పిల్లలు నాకు అప్పచెప్పండి, పిల్లల్ని చూసుకునే బాధ్యత నాదని చెప్పి ఆ రోజు మా నాన్న డెసిషన్ తీసుకున్నాడు. ఎప్పుడైతే మా నాన్న డెసిషన్ తీసుకున్నాడో పిల్లల్ని కూడా బాధ్యతగా చూసుకొని మా మదర్ కూడా వాళ్ళందరినీ కూడా మాతో సమానంగా, మాకన్నా కొన్ని విషయాలు మాకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇచ్చి పెంచడం జరిగింది. ఈరోజు మేము స్కూల్లో ఉన్నప్పుడు కూడా మీకు ఎంతమంది బ్రదర్స్ సిస్టర్స్ అంటే మేము మొత్తం అందరి పేర్లు చెప్పేవాళ్ళం. అంటే అంత ప్రేమ అభిమానంతో మేము పెరిగాము. సో ఎక్కడ కూడా మా బ్రదరు, మా కజిన్స్ ఎవరు కూడా ఈరోజు మాకు సమానమే, ఎవరు కూడా ఒక తక్కువ ఒక ఎక్కువ కాదు. భూమా శేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్కి ఇవ్వలేదు టికెట్, మా ఫాదర్కి ఇచ్చారు, భూమా నాగిరెడ్డి గారికి ఇచ్చారు. సో భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా భూమా బ్రహ్మానందరెడ్డి గారికి ఇవ్వడము న్యాయం అనేది మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకొని డెసిషన్ తీసుకోవడం జరిగింది. తప్పకుండా భూమా మౌనిక కానీ, భూమా విఖ్యాత్ కానీ, భూమా బ్రహ్మానందరెడ్డి కానీ, మిగతా అక్కలు అన్నలు అందరూ కూడా భూమా వారసులే. ఎందుకంటే ఈరోజు మేమందరం కూర్చొని ఉమ్మడి కుటుంబం, నాకు ఫ్యామిలీలో ఏదైనా సమస్య వచ్చినా కూడా ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నా దగ్గరికి వచ్చి కూర్చొని నాకు సపోర్ట్ ఇస్తారు. సో నేను అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. అందరూ నా మీద ఒక నమ్మకం ఉంది, డెసిషన్స్ కరెక్ట్ తీసుకుంటాను ఒక నమ్మకం కూడా అందరికీ ఉంది. ఈరోజు మా నాన్న ఉంటే కూడా ఇదే డెసిషన్ తీసుకుంటారనే ఒక నమ్మకం అనేది నాకుంది. అందుకే ఈ డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. మౌనిక దగ్గరికి వస్తే నా చెల్లి రాజకీయాలంటే ఇంట్రెస్ట్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మా ఇంట్లో ఉన్న విఖ్యాత్ కానీ మిగతా అందరికీ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే మేము పుట్టి పెరిగిందే రాజకీయ కుటుంబం. సో వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యేగా చేసినప్పుడు కంపల్సరీగా మా నాన్న చనిపోయిన తర్వాత అది టికెట్ వాళ్ళ నాన్నకు సంబంధించిందే, భూమా వీరశేఖర్ రెడ్డి గారి టికెటే అది. సో మళ్ళీ అది ఆ టికెట్ వాళ్ళకి ఇవ్వాల్సిన దాంట్లో తప్పేముంది? ఈరోజు నేను ఒకవేళ నా చెల్లికి ఇస్తే దానికి ఇంకా చాలా విమర్శలు వస్తాయి నా ఫ్యామిలీ మెంబర్స్లోనే. వాళ్ళకంటూ ఒక నమ్మకం అనేది ఉండాలి. ఇప్పుడు పెద్దనాన్న పిల్లలు నేను పట్టించుకోవాలని పేరు తప్పకుండా వస్తుందా లేదా? ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media.